కిచిడి గడి ఫోన్ ఏంటి ఇక్కడ రింగ్ అవుతుంది? నువ్వేంట్రా, నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? రే ఫాదర్ కదా ఇక్కడ ఉండాల్సింది, నువ్వెలా తెచ్చావురా దరిద్రుడా? ఐ లవ్ యూ చెప్పా. సార్ మూడో సెల్లకు అయితే న్యూసెన్స్ చేస్తాడు సార్. ఆడికి ఇచ్చే పాలలో సైనైడ్ చంపేయాలి సార్. సైనైడ్ పనిచేస్తున్నాడా? ఖచ్చితంగా సార్. ఓసారి సైంటిస్ట్ సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తామని పుస్తకం మీద 2 ఏళ్ళు ఎట్టాడండి సార్. ఒకటి పులుపు ఒకటి తీపి. 4 మీద ఓ సైనైడ్ డ్రాప్ వేసాడంట. కథం చెప్పకుండానే పోయాడంట సార్. ఈ రోజులో ప్రతిదీ కల్తీయే సార్. ఒరిజినల్ అయితే స్పాట్ లో పోతాడు సార్, కల్తీ అయితే పావు గంటలో పోతాడు సార్. కానీ పోతాడు సార్. అయ్యో సారీ సార్, ఏదో మాటల్లో పడి. రాఘవా సార్ ఇందాక ఈ గ్లాసే కదా నువ్వు ముట్టింది? ఖచ్చితంగా ఇదే సార్, ఇదే సార్, ఇదే. ఫాదర్ కదా సార్? నేను పట్టుకెళ్ళేవాడిని కదా సార్. లేదు రాఘవా, ఇదే సార్ మంచిగా ఉంటాను. ప్రతిదానికి మీరు మంచిగా ఉంటారు, మేము చదువుతో చంకెక్కేస్తుంటాం. ఫాదర్ 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 పాలు ఇది ఫాదర్. థ్యాంక్స్. నువ్వు కూడా సేవించుము బిడ్డ. పర్లేదు ఫాదర్. పర్వాలేదు, సేవించుము. పర్లేదు ఫాదర్. సేవించుము బిడ్డ. పర్లేదు. ప్రభు ఆజ్ఞ, సేవించుము. ఒరే నికృష్టుడా, గ్లాసు పాల కక్కుర్తుపడి ఇలా తయారయ్యవరా? ఇప్పుడు ఏం చెయ్యాలరా? ఏం చెయ్యాలరా? ఇప్పుడు ఏం చెయ్యాలరా? అయ్యో ఇప్పుడు ఎలా ఇక్కడి నుంచి తప్పించుకో. రే జఫా, నువ్వేదో ఆలోచించుకోవాలరా, లాభం లేదు. చిచ్చి, ఎంత ఆలోచించినా ఐడియా రావట్లేదురా. చిచ్చి చిచ్చి, నీకు నాకే కదరా ప్లాన్ తెలిసింది. ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియట్లేదురా. జీవితమే ఒక పాట, సాహసమే పూపాట, నాలో ఊపిరి ఉన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు, అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళే, ఎదురే నాకు లేరు, నన్నెవరు ఆపలేరు. మనల్ని ఎవడు కబ్జా చేయలేడు. మీ అందరికి నేను పోసాడు, కొంచెం ముందు జరుగు. నిన్న రాత్రి పడిపోయింది, చూసుకోవాలి కదా, అన్ని నేనే చూసుకోవాలి. చస్తాను అబ్బా. అసలే నువ్వు ఈ ప్రాంతానికి కొత్త, నువ్వు పోయిన వాళ్ళ మీద అడుగుతా ఎట్లా? టైం కింద బుక్కడి తినకపోతే, నా మాట తినకపోతే నేనేం చేస్తా? చెట్లు పెడతా, ఏర్లు కిందికి వెళ్ళి నిద్ర పట్టక ప్రశాంతంగా ఉంటదా నీకు? చెప్పు. నమ్ముతలేవా? నమ్ముతలేవా? బ్రహ్మంగారు చెప్పింది ప్రతి ఒక్కటి జరిగింది, ఇది జరుగుద్ది. మనదే ఈ రాజ్యం. నీ అక్క జబ్బ ఇప్పుడు తెలియలే, అది జరిగినప్పుడు నీకు అర్థం అవుద్ది. నువ్వు రాత్రిపూట దగ్గుతాను, ఈ టాబ్లెట్ వేసుకో, కుతుకోబెట్టదా తాగుతావు అంతే. అందరు పడుకున్నారు, అందరు పడుకున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాన్ని అప్రశాంతంగా చేసుకునేటప్పుడు విప్లవ. హలో, నువ్వు ప్రెషర్వి. ఫ్రెషర్ ఏంటి సార్? నిన్ను ర్యాగింగ్ చేయాలి. ఇక్కడ ర్యాగింగ్ ఏంటండి? నా తమ్ముడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు కొత్తోడు కదా, ర్యాగింగ్ చేశారు, అట్లా నిన్ను కూడా ర్యాగింగ్ చేయాలి. వింటా వాలేదా? సార్ సార్ నేను బతికే ఉన్నాను సార్. నేను చచ్చిపోయాను అనుకుని నన్ను పూడ్చిపెట్టారు సార్. నన్ను బయటికి తీయండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కడు అదే చెప్తున్నాడు. చెప్తున్నావు నువ్వు గుడ్డోడివా సార్ లేదా మూగోడివా? మూగోడినట్టు అవుతాను సార్, మాట్లాడుతున్నాను కదండి. మరి చెవిటోడివా? అబ్బాయి మీరు చెప్పేది వినపడుతుంది కదండి, చెవిటండి కాదు సార్. స్పర్శలేని చేతులు కాళ్ళు లేని మెంటల్ రిటార్డెడ్ వా? స్పర్శ ఉంది సార్. మరి నీ అవ నువ్వు చచ్చినప్పుడు నేను నలుగురు ఎత్తుకొచ్చారు, నీ సంకల చేయబెట్టి నీ చేతులు బట్టి నీ తోడలు పిసికి నీకు అప్పుడు స్పర్శ రాలే. నేను ఎత్తుకొచ్చి బొంద పెట్టినప్పుడు నీకు స్పర్శ రాలే. ఇప్పుడు నువ్వు నారు నటిస్తావు. అబ్బా నీ నటన. అబ్బా ఇంతసేపు మాట్లాడమంటారా? అంటే నువ్వు లేచి నా మీద చేతపడి చేస్తావు ప్లాన్. చేతపడే నువ్వే కాదు, ఇక్కడ నన్ను ఎప్పుడైనా చేయలేడు. మీ అందరిని చూసుకొని నేనే మీ అందరినీ అంటాను. ఓకే నువ్వు పడుకో పడుకో. అయ్యో ఇప్పుడు ఎలా రా? ఎలా? నా ఫోన్ కలవకపోతే నా ఫ్రెండ్ విశాల్ ఫోన్ చేయండి. విశాల్ ఫోన్ చేద్దాం. కరెక్టే, విశాల్కి ఫోన్ చేద్దాం. విశాల్, ఇదేంటి అన్ని హిందీలో ఉన్నాయి? నీ హిందీ తగలయ్యా దరిద్రుడా. ఓరి నాయనో, ఇప్పుడు నన్ను కాపాడేవాళ్ళు ఎవరా దేవుడా? అయ్యో
తపస్సు కాటగడ్డ తినిపిస్తా ఆలుగడ్డ. జఫాని పట్టుకోవడానికి తపస్వి కాటర్గడ్డని నియమించారు. తపస్వి కాటర్గడ్డ ముందుగా జఫాతో పాటు జైల్లో ఉన్న ఓ ముగ్గురు ఖైదీలతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతానని హామీ ఇచ్చారు. అలాగే అతనికి ఒక అసిస్టెంట్ కావాలని ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఏం కావాలి? జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే 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 కూల్ కూల్. చెప్పా గురించి నా ప్రాణం పోయినా చెప్పను. చెప్ప వద్దు. ఐ లవ్ యూ చెప్పా. జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. నాకేం తెలుసు సార్. ఏయ్, నువ్వే కదా మొన్న జైలు నుంచి రిలీజ్ అయింది. ఏం కాదు సార్, వాడు వాడా? జఫా గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అసలు ఎవరిని అడిగినా ఎవ్వడు చెప్పట్లేదు. అప్పు. జఫా ఎక్స్క్యూజ్ మీ, ఆల్రెడీ ఇద్దరు పోయారు. జఫా గురించి ఇది అడిగా అనుకో, ఇది మూడోడు అవుతాడు. యాక్చువల్గా మణికొండ ఏరియాలో అగ్గిపెట్టితో వెలిగించేసుకుంటాను సార్. మనకి ఇప్పుడు విట్నెస్ దొరికాడు కాబట్టి జఫాన్ చాలా ఈజీగా పట్టుకోవచ్చు సార్. ఆఫ్ కోర్స్. ఎస్ సార్. సార్ ఏంటి సార్ అది ఫాస్ట్గా వెళ్తున్నారు? ఈ క్వశ్చన్ చెప్పనా? ఏంటి సార్? బ్రేక్ ఫెయిల్ అయింది. మరి బ్రేక్ ఫెయిల్ అయితే ఎవడైనా ఆపుతాడో ఆపని ట్రై చేస్తాడు. మీరే సార్ అంత ఫాస్ట్గా వెళ్తున్నారు. మనకి యాక్షన్ జరిగేలోగా స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఐఎమ్ ఓకే. సారీ సార్. సార్ అమ్మగారు క్యారేజ్ పంపించలేదు. నేను చనువు తీసుకొని మీకోసం బిర్యానీ ఆర్డర్ చేశాను సార్. వాడేమో దాంట్లో బాయిల్డ్ ఎగ్ వేయలేదు సార్. గంట సేపటి నుంచి మీరు మాట్లాడపోయేసరికి బ్రేక్ అనుకొని చనువు తీసుకొని నీ చనువు వల్ల చనువు తీసుకున్నాడు. చనువు ఇడియట్. దీనికి ఒక బిల్డప్, గెటప్, ఒక టోపీ, ఒక కోటు, ఒక అసిస్టెంట్. బిర్యానీ తీసుకురాలేదంటే చనువు తీసుకున్నాడు. ఇది జఫా రీసెర్చ్ ఫైల్. కొంతమంది మేధావులు నానా బట్టలు లాకి తయారు చేసిండ్రు. జఫా జైలు లోపలికి వచ్చిన కాడి నుంచి పారిపోయేంత వరకు అన్ని డీటెయిల్స్ ఇల్లో ఉన్నాయి. సూపర్. మీరు దీన్ని జాగ్రత్తగా పరిశీలించి యాక్షన్ తీసుకోండి. దరిద్రుడా ఎలా చచ్చాడో చూడు. ఇప్పుడు ఎలాగా? హిందీ మనకి రాదే. అన్ని కాల్స్ ట్రై చేస్తాను. ఏదో కాల్లో విషయాలు తగలకపోతాడా? దరిద్రుడా. హలో హలో हेलो। अरे क्या तो भी चल रहा रे, ये जफ्फा फिर से भाग गया क्या तेरा? अरे ये जफ्फा है क्या तो भी है रे, खिस्सा इसका समझ में नहीं आ रहा। तू पुलिस डिपार्टमेंट में नौकरी कर रहा, कहा तो भी नौकरी कर रहा। अरे मुल्सिपालिटी में काम करना था तू हौले। आई जफ्फा जफ्फा मैं जफ्फा हूँ। क्या है समझ में नहीं आ रहा जफ्फा का? वो शबनम बेगम आके मेरे को पूछ रही वो जफ्फा से प्यार करी कहते, काय का प्यार करी रे, खिस्सा क्या है कर उसका फिर पूछेगा केस ठोकती है। मैं जफ्फा हूँ जफ्फा हूँ जफ्फा जफ्फा मैं हूँ जफ्फा तो सोचता रहता है जिसमें चाहता है बस। नहीं नहीं हिंदी नहीं मालूम रे, मुझे हिंदी नहीं मालूम रे। సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇన్ఫార్మర్ ని మీట్ అవడానికి కళామందిర్ వెళ్తాం.
సార్ ఎక్కడయ్యా? ఎక్కడేంటి సార్? పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్లో ఉన్నాం. ఏ మందిరంలో ఉన్నామని కాదు, ఇన్ఫార్మర్ ఎక్కడయ్యా? వస్తున్నాడు సార్, ఆన్ ద వే సార్. సార్ 2 days లో నా మ్యారేజ్ డే. చీర ఇచ్చి బ్లెస్ మీ సార్, బ్లెస్. ఓకే, ఎంజాయ్ ఎంజాయ్. ఇది బాగుందండి. దీనికి మ్యాచింగ్ లంగాలు ఉన్నాయండి? ఉన్నాయండి. మ్యాచింగ్ లంగాలు లేకపోతే తెలిసిపోతుందండి. యు ఆర్ వాచింగ్ ఎన్టీవీ. మీరు చూస్తున్నది ఈ టీవీ. ఇదేంటండి, కళామందిర్ అంటే మంచి క్వాలిటీ ఉంటుందంటారు, ఇంత చీప్ క్వాలిటీ పెట్టారేంటి? ఛాన్స్ లేదు. ఏం ఛాన్స్ లేదు, చూడండి. ఏంటి ప్రేమిస్తున్నావా? యాసిడ్ పోస్తావా? సిటీలో అమ్మాయిలకి భద్రత లేకుండా పోతుంది. చిన్న బట్టలు వేసుకుంటే రేప్ చేసే హక్కు ఉందంటారు. చుడీదార్లు వేసుకున్నా వదలరా? ఇంకా నయం, బిడ్డగా తండ్రం లేదు. యు ఆర్ వాచింగ్ టీవీ 5. సార్ సార్ సార్, కింద విధ్వంసం మారణకాండ జరుగుతుంది సార్. ఇక్కడ మారణకాండ జరుగుతుంది. జఫాకి ఇక్కడ చాలా నెట్వర్క్, మనం ఏ ఛానల్ చూసినా తెలిసిపోతుంది. సార్ అర్జెంట్ ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి. సార్ సార్ సార్, ఇవన్నీ చూస్తుంటే నాకు గెట్ ద కార్, గెట్ ద కార్. హలో విశాల్, దూకు టీవీ పని చేయడం లేదు. నువ్వు దేనిలన్నా దూకు. అరే కడి ఇరా కడి. నా ఫోను, నా ఫోను, నా ఫోన్. హలో, ఐఎమ్ కమింగ్ దేర్. అన్నా అన్నా అన్నా, నా పిల్లలు మర్డర్ చేసిరన్నా, నువ్వే పట్టుకోవాలన్నా. సార్ వచ్చారుగా, చూసుకుంటారు, టెన్షన్ పడదు. అన్నా చాలా పెద్ద మర్డర్ అన్నా అది. అంటే ఆయన ఉద్దేశం షీజే. పర్సనాలిటీ అలాగే ఉంది, మోడల్ లాగే. కోయలా సార్ లుక్ ఎట్ మీ, ఎస్ సార్. అబ్జర్వ్ మీ. ఓకే సార్. కరెక్ట్ గా స్కెచ్ గీసి స్కెచ్ లో పడేలా మర్డర్ చేశాడంటే హిజ్ ఏ నువ్వే పట్టుకోవాలన్నా. మాస్టర్ పీస్. పట్టుకుంటా పట్టుకుంటా. సార్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆ వెపన్ పీస్ కూడా స్కెచ్ గీసి అందులో పడేశాడు సార్. వెళ్ళి పట్టుకో. వద్దు సార్, మీరే పట్టుకోండి. గ్లౌజ్. నా పిల్ల మర్డర్ అన్నా. ఎన్నిసార్లు చెప్తారా మోడల్ మోడల్ అని? పట్టుకో అన్నా. పట్టుకోవడానికి కదా వచ్చింది, పట్టుకుంటా. వెంకీ, అన్నా ఆ గన్ తీసి నాకీ చెప్తా. సరే అన్నా, నువ్వే పట్టుకోవాలన్నా. నేనే పట్టుకుంటా. ఇది తీసుకెళ్ళి ఈ గన్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో చెక్ చేయించు. ఓకే సార్. కోయలా, సార్. లుక్ ఎట్ మీ. ఎస్ సార్. అబ్జర్వ్ మీ. ఓకే సార్. ఒక అమ్మాయి వస్తుంది, హైట్ 5'6", వెయిట్ 62 kilos, హై హీల్స్ తీసుకుంది. లుక్ దేర్. నీ వెనకాల ఒక అమ్మాయి వస్తుందా? లేదు సారు, ఎవరు నువ్వు? శవాన్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చాను సారు. అన్నా బాడీ కూడా తీసుకోపోతున్నా, నువ్వేమన్నా చేయాలన్నా. చేస్తా. ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇచ్చినా కదన్నా. ఈ ఇన్ఫర్మేషన్ కాదు, జఫ్ఫా గురించి. ఆ అంతా ఇన్ఫర్మేషన్ లాకర్ లో పెట్టిందన్నా. ఆ లాకర్ నంబర్ ఏమో నాకు తెలియదన్నా. ఇదేమో చచ్చిపోయిందన్నా. అది పెద్ద మోడల్ అన్నా. నా బర్త్డేకి పెద్ద గిఫ్ట్ కూడా ఇస్తా అన్నదన్నా. అవునా? ఏమైనా క్లూ ఇచ్చిందా? క్లూ అంటే మళ్ళీ అలిగావా? అది కాదు. ఆ పాస్వర్డ్ విషయమే చెప్తలేవు. ఈ పాస్వర్డ్ గురించి ప్రపంచం మొత్తంలో నీకు నాకు మాత్రమే తెలుసు. అన్నా నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదని చెప్పిందన్నా. వెంకీ, అన్నా నీ మోడల్ ఫిగర్ సైజులు తెలుసా? ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఈ వెపన్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ ఉంటే వాడే మర్డర్. మా బాస్ చెప్పారు. ఓకే వెంకీ, ఇట్లా కదా నీకు. ఆ? ఆ, ఓ 36, 24, 36 అదేనా అన్నా? అది నీ ఇద్దరు తెలుసు, నాకు ఎలా తెలుస్తుందిరా? నాకు తెలుసా అన్నా. పద.
36, 24, 36. అరే ఓపెన్ అయిందనా? ఇది కష్టపడి సంపాదించిన చాలా సీక్రెట్ అన్నా. అన్నా చాలా డేంజర్ గా ఇల్లు. సంపాదించ కూడా వెనక కోరు, సావనిక కూడా వెనక కోరు. ఇట్లా పట్టుకుంటారేమో మన మీ ఇష్టం. ఆ?